నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎప్పుడైనా ఎక్కడైనా ఓడిపోయిన ప్రతివాడు అహంకారి కాదు, కానీ అహంకారం ఉన్న ప్రతివాడు తప్పకుండా ఓడిపోతాడు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ విషయమే. టాలీవుడ్ స్టార్ ఎక్స్ కపుల్ నాగ చైతన్య సమంత విడాకుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. సమంతను ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్య 4 సంవత్సరాల తర్వాత సమంతతో వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి తమ అభిమానులకి షాక్ ఇచ్చాడు. ఇక అప్పటి నుండి వీరిద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు జనాల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎందుకంటే తమ విడాకులకి కారణాలని ఇప్పటి వరకు వెల్లడించకుండా ఉండడమే. ఇదిలా ఉన్నప్పుడే తాజాగా రాష్ట్రాన్ని వణికిస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో నాగ చైతన్య సమంత పేరు తెరపైకి వచ్చింది. సమంత నాగ చైతన్య విషయంలో అప్పటి అధికార పార్టీలో ఒక కీలక నేత జోక్యం చేసుకోవడం వల్లే వారు విడాకులు తీసుకున్నారనే వార్తలు హల్చల్ అవుతున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి, తెలంగాణలో ఎలా మొదలైంది, సుచి లీక్స్ కి ఫోన్ ట్యాపింగ్ కి ఉన్న సంబంధం ఏంటి, ట్యాపింగ్ వల్ల బలైన సెలబ్రిటీస్ ఎవరనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 2001. ఇండియాలో టాప్ బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్ అయిన ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, అనిల్ అంబానీ, పీయూష్ గోయల్, ప్రమోద్ మహాజన్ లాంటి వారి మొబైల్స్ ని ట్యాపింగ్ చేసి వారి బిజినెస్ మరియు రాజకీయాలకి సంబంధించిన విషయాలను గ్యాదర్ చేసి అపోజిషన్ పార్టీ వారికి లేక బిజినెస్ లో కాంపిటీటర్ గా ఉన్న వారికి ఎస్ఆర్ కన్సల్టెంట్ అనే కార్పొరేట్ కంపెనీ డబ్బు కోసం అమ్ముతుండేది. అలా 2001 నుండి 2006 వరకు ముఖేష్ అంబానీ బిజినెస్ కి సంబంధించిన ప్లాన్స్ ని తనకంటే ముందే తన అపోనెంట్ ఇంప్లిమెంట్ చేయడంతో అంబానీ షాక్ కి గురయ్యేవాడు. ఇక అలా ఈ విషయం తెలియని ముఖేష్ అంబానీ తన స్టాఫ్ మీద పక్కనే ఉన్న స్నేహితులని కూడా అనుమానించే పరిస్థితికి వచ్చాడు. అలా బిజినెస్ లో చాలా వరకు నష్టాలు రావడంతో తను ఫోన్లో మాట్లాడే అన్ని విషయాలు బయటకి ఎలా లీక్ అవుతున్నాయని డౌట్ వచ్చి ముఖేష్ అంబానీ సిబిఐకి ఇన్ఫార్మ్ చేయగా అప్పుడే నీతా అంబానీ ముఖేష్ అంబానీ మొబైల్ ఫోన్ ని ట్యాప్ చేస్తున్నారనే విషయం బయటపడింది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ 2006లో హల్చలై కోర్టులో కూడా కేసు వేయగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన సిబిఐ వారికి ఎస్ఆర్ కన్సల్టెన్సీ కార్పొరేషన్ వారు యూనియన్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఫోన్స్ ని కూడా ట్యాప్ చేస్తున్నట్లు తెలిసి కోర్టులో వారిని విచారించేందుకు కేసు వేయడం జరిగింది. మీరు అడగొచ్చు, 2007లోనే కదా ఇండియాలో మొబైల్ ఫోన్స్ వచ్చాయి, 2001లోనే ఫోన్ ట్యాపింగ్ ఎలా సాధ్యమైందని. నిజానికి 1992లోనే ఐబిఎం సైమన్ అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ అవ్వగా దాన్ని 1995 నుండే ఇండియాలో టాప్ బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్, హీరోయిన్లు కూడా వాడేవారు. ఇక అలా ఇండియాలో 2007లో హెచ్టిసి కంపెనీ వారు స్మార్ట్ ఫోన్లని లాంచ్ చేయడం జరిగింది. అలా ఆ తర్వాత ఈ ట్యాపింగ్ విషయం ఎక్కువగా వినిపించకపోయినా 2019లో జరిగిన ఆంధ్ర ఎన్నికలకి ముందు వైఎస్ఆర్సీపీ వారు జడ్జెస్, సీఎం, మినిస్టర్ ఫోన్స్ ని కూడా ట్యాప్ చేశారని, దానివల్ల టీడీపీ ఓడిపోయిందని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్ రాస్తూ దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పినా అప్పట్లో రాజధాని విషయంలో గొడవలు రావడంతో ఈ ట్యాపింగ్ ని ఎవరు ఎక్కువగా పట్టించుకోలేదు. నిజానికి ఫోన్ హ్యాకింగ్స్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫోన్ ట్యాపింగ్, రెండోది ఫోన్ హ్యాకింగ్. ఫోన్ ట్యాపింగ్ లో నెంబర్ ని మానిటర్ చేస్తూ వాయిస్ మాత్రమే వినడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది అఫీషియల్ ఆథరైజ్ టెలికాం సాఫ్ట్వేర్ నుండి చేస్తారు. ఇలా ట్యాపింగ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ 10 సంస్థలకి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. అందులో ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో, డైరెక్టర్ ఆఫ్ ట్యాక్సెస్, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ, ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, డైరెక్టర్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ కూడా ట్యాప్ చేసే అవకాశం ఉంది. ఇక అలా మొబైల్ హ్యాకింగ్ అనేది స్మార్ట్ ఫోన్ యూసేజ్ ఎక్కువ అవ్వడంతో అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసి NS1 సాఫ్ట్వేర్ ద్వారా నార్మల్ పర్సన్ లేదా సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఫోన్లకి మిస్డ్ కాల్ లేక మెసేజ్ ద్వారా బగ్స్ ని పంపిస్తారు. అంతేకాకుండా మనం యూజ్ చేసే ఫేస్బుక్, వాట్సాప్ లో ఆ బగ్స్ ని బైండ్ చేసి పంపే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ఆ బగ్ మన మొబైల్స్ లో ఇన్స్టాల్ అవుతుంది. అలా ఫోన్ మొత్తం హ్యాకర్ కంట్రోల్లోకి వెళ్లి మన ప్రైవేట్ పిక్స్, వీడియోస్, కాల్ రికార్డ్స్ తో పాటు ఆన్లైన్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా వారు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక అలా హ్యాకర్స్ ఫోటోస్, వీడియోస్ ద్వారా బ్లాక్మెయిల్ చేయడమో లేక మన సీక్రెట్స్ తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారికి డబ్బు కోసం అమ్మడం లాంటివి చేస్తుంటారు. ఉదాహరణకి 2017 డిసెంబర్ 27న సింగర్ సుచిత్ర ట్విట్టర్ లో సుచి లీక్స్ ద్వారా చాలా మంది హీరోయిన్స్ యొక్క ప్రైవేట్ ఫోటోస్ ని, వీడియోస్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అప్పట్లో ఈ న్యూస్ వైరల్ అయింది. అలా ధనుష్, త్రిష, ఆమీ జాక్సన్, ఆండ్రియా, అమలాపాల్, సంచితా శెట్టి, వసుంధర, అనిరుద్ లాంటి ఎంతో మంది సెలబ్రిటీస్ వీడియోస్, ఫోటోస్ బయటకు రావడంతో అందరికీ ఒక క్వశ్చన్ రేజ్ అయింది. అసలు సుచిత్రకి ఇంతమంది సెలబ్రిటీల ప్రైవేట్ వీడియోస్ డేటా ఎలా దొరికింది అని. నిజానికి సుచిత్రనే చెప్పుకొచ్చినట్టు ఒక పార్టీలో తనకి ధనుష్, అనిరుద్ ఎక్కువగా మద్యం తాగించి సుచిత్రని లైంగికంగా వాడుకొని దాన్ని వీడియోగా రికార్డ్ చేసి ఈమెను తరచూ బ్లాక్మెయిల్ చేస్తుండడంతో ఒక స్టేజిలో బరస్ట్ అయిన సుచిత్ర ఇండస్ట్రీలో జరిగే విషయాలన్నీ జనాలకి తెలియజేయాలని
తనకి జరిగిన అన్యాయాలని చెప్పాలని డిసైడ్ అయి ఇలా ఫోన్ హ్యాక్ చేసే వారి ద్వారా తనకి కావాల్సిన ఫొటోస్ని, వీడియోస్ని, చాట్స్ని తీసుకొని దాన్ని ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి తనకి జరిగిన అన్యాయం గురించి చెప్పడం జరిగింది. ఇక అలా ఈ సుచి లీక్స్ ద్వారా సెలబ్రిటీస్ పై జనాల్లో చాలా వరకు నెగిటివిటీ రావడంతో అందరూ కలిసి సుచిత్రకి పిచ్చి పట్టిందని, ఆమె మానసిక స్థితి బాగోలేదని, అందుకే పిచ్చి పిచ్చి ఫొటోస్ని అప్లోడ్ చేస్తుందని సుచిత్రాని ఇండస్ట్రీ నుంచి దూరం పెట్టడం జరిగింది. ఇక అలా ఆమె భర్త కూడా అందరు మాటలు విని సుచిత్రకి విడాకులు ఇవ్వడం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే కర్ణాటక బీజేపీ ఎంపీ అయిన రేణుకాచార్య మరియు నర్స్ జయలక్ష్మి ప్రైవేట్ వీడియోస్ ని లీక్ చేయడంతో అప్పట్లో ఇతను పదవికి రాజీనామా చేసే పరిస్థితికి వచ్చాడు. అంతేకాకుండా కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ యాంకర్ అమృతారాయ్తో ఉన్న ఫొటోస్, వీడియోస్ బయటకు వచ్చి హల్చల్ అవ్వడంతో తన భార్యకు విడాకులు ఇవ్వడమే కాకుండా రాజకీయ భవిష్యత్తు కోసం వేరే దారి లేక యాంకర్ అమృతారాయ్ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఇది మాత్రమే కాకుండా అప్పట్లో కర్ణాటక సీఎంగా ఉన్న కుమారస్వామి ఫోన్ ని కూడా హ్యాక్ చేసి అందులో హీరోయిన్ రాధికతో క్లోజ్ గా ఉన్న పిక్స్ ని ఆన్లైన్ లో లీక్ చేసి తన పొలిటికల్ కెరియర్ ని నాశనం చేయాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ న్యూస్ మీడియాలో వైరల్ అయిందో జనాల నుండి నెగిటివిటీ వస్తుందని తెలుసుకున్న కుమారస్వామి తను రాధికని రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆమె తన భార్య అని, ఆ ఫొటోస్ లో ఎలాంటి తప్పు లేదని చెప్పడంతో ఈ విషయం అక్కడికే సర్దుమణిగింది. ఇక ఇది మాత్రమే కాకుండా కాన్ మ్యాన్ గా పేరు పొందిన సుకేష్ చంద్రశేఖర్ చాలా మంది హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్ నడిపిస్తూ వారితో క్లోజ్ గా ఫొటోస్ ని కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ వారు సుకేష్ ని కవితకి లిక్కర్ లైసెన్స్ డబ్బుని అందచేయమనగా అందుకు సుకేష్ నిరాకరించడంతో అతనికి బుద్ధి చెప్పాలని సుకేష్ జాక్వెలిన్, నోరా ఫతే, చాహత్ ఖన్నా, నిక్కీ తంబోలి లాంటి హీరోయిన్స్ తో క్లోజ్ గా ఉన్న ఫొటోస్, వీడియోస్ ని, చాట్స్ ని కూడా లీక్ చేయడంతో అటు సుకేష్ ఇటు హీరోయిన్స్ ఆ రాజకీయ నాయకులు చెప్పినట్లు వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు హీరోయిన్లని గ్లామర్ డాల్స్ లా ట్రీట్ చేస్తుంటారు. అలా మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ ఫీమేల్ ఆర్టిస్టులు డబ్బుల కోసం వారికి సపోర్ట్ చేయడానికి సిద్ధపడుతుంటారు. ఇక మరికొంతమంది అందుకు ఒప్పుకోకపోతే వారి ఫోన్లని హ్యాక్ చేపించడమో లేక వేరే వారి ద్వారా వారు ఉంటున్న హోటల్ రూమ్స్ లో కెమెరాస్ పెట్టించి వారి ప్రైవేట్ ఫొటోస్ ని, వీడియోస్ ని లీక్ చేసి పరువు తీస్తారు. ఇక ఇదే కోవలో కరీనా కపూర్ షాహిద్ కపూర్ తో క్లోజ్ గా ఉన్న వీడియో, రియా సేన్, అష్మిత్ పటేల్ న్యూడ్ వీడియో, మల్లికా షెరావత్ వీడియో, సోహలి ఖాన్ మసాజ్ సెంటర్ వీడియో, త్రిష ప్రైవేట్ వీడియోస్ లాగా రాధికా ఆప్టే, మోనా సింగ్, ప్రీతి జింతా, సోనాక్షి సిన్హా లాంటి వారు చాలా మంది ఉన్నారనే చెప్పొచ్చు. ఇక అలా అప్పటి వరకు చాలా మంది సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు లీక్ అయినా జనాలు కొద్ది రోజులు మాట్లాడుకొని ఆ తర్వాత మర్చిపోయేవారు. ఇదిలా ఉంటే 2023లో తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన డి ప్రభాకర్ రావు, రమణాచారి, టి ప్రభాకర్ రావు కూడా ఒకేసారి తమ పదవులకి రాజీనామా చేశారు. ఇక అదే సమయంలో అంటే డిసెంబర్ 4, 2023న ఎస్ఐబిలో డిఎస్పీగా పనిచేస్తున్న ప్రణీత్ రావు ఆ ఆఫీస్ లోని సీసీటీవీలన్నింటినీ ఆఫ్ చేసి ట్యాపింగ్ డివైస్ మొత్తాన్ని నాశనం చేసి లాగర్ రూమ్ లో ఉన్న 42 హార్డ్ డిస్క్లతో పాటు 1610 పేజీలు కలిగిన ఒక ఫైల్ ని తీసుకెళ్లడం జరిగింది. ఇక ఆ హార్డ్ డిస్క్ లో కొన్నింటిని వికారాబాద్ అడవుల్లోనూ కొన్ని చెరువుల్లోనూ పడేసి ఆ ఫైల్ ని తగలబెట్టి నాశనం చేశాడు. ఇక అదే సమయంలో ఎస్ఐబిలోని డిఎస్పీ విజయ్ కుమార్ హార్డ్ డిస్క్ ల మిస్సింగ్ ఫోన్ ట్యాపింగ్ డివైస్ ని ధ్వంసం చేసిన దానిపై ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేయగా మొదట్లో సీసీటీవీ ఆఫ్ చేసి ఉండడంతో ఎస్ఐబిలోని పీసీలని, ఎస్ఐలని విచారించడం జరిగింది. అలా అందరూ ప్రణీత్ రావు చెప్పడం వల్లే సీసీటీవీలని ఆఫ్ చేశామని చెప్పగా ప్రణీత్ రావుని విచారణకి హాజరు కావాలని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దీంతో అతను అప్పటి నుండి దొరకకుండా తిరుగుతున్నప్పటికీ మార్చి 14న రాజన్న సిరిసిల్లాలో ప్రణీత్ రావుని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అలా నాంపల్లి కోర్టులో ఇతన్ని హాజరుపరచగా ప్రణీత్ రావుని ఎస్ఐబికి 7 రోజుల కస్టడీకి ఇచ్చింది. అలా ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసిన ఎస్ఐబి వారికి ప్రణీత్ రావు షాకింగ్ నిజాలని బయట పెట్టడం జరిగింది. అందులో ప్రభుత్వం సహాయంతోనే ఇజ్రాయెల్ నుండి 300 కోట్లతో ఫోన్ ట్యాపింగ్ చేసే ఒక సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చామని, దీని ద్వారా తమకి కావాల్సిన వ్యక్తుల మొబైల్స్ కి మిస్డ్ కాల్ లేక మెసేజ్ ద్వారా బగ్స్ ని పంపించి అతను ఎక్కడున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడనేది పర్సనల్ ఫొటోస్ మరియు వీడియోస్ అన్నింటినీ గ్యాదర్ చేసేవారమని, వాటి ద్వారా ఆ పర్సన్ ని డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయడమో లేక వారికి కావలసిన పనిని చేపించుకోవడం చేసేవారమని చెప్పుకొచ్చాడు. ఇక దీనికి ఉదాహరణగా గోరంట్ల మాధవ వీడియో మరియు పృథ్వీరాజ్ ఆడియో లీక్ అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే చాలా మంది హీరోయిన్స్ ఫోన్స్ ని హ్యాక్ చేసి వారిని లైంగికంగా వాడుకున్నారనే వార్తలు కూడా హల్చల్ అవుతున్నాయి. ఇక అలా ప్రణీత్ రావు ఇన్వెస్టిగేషన్ లో చెబుతూ ఎస్ఐబి ఎక్స్ చీఫ్ అయిన టి ప్రభాకర్ రావు హయాంలోనే ఇది జరిగిందని చెప్పడంతో ఎస్ఐబి వారు ప్రభాకర్ రావుకి లుక్అవుట్ నోటీసులని పంపించే లోపే ముందుగానే ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభాకర్ రావు యుఎస్ఏకి పరారైనట్లు తెలుస్తుంది.
ఇక ప్రభాకర్ రావుని పట్టుకుంటే దీని వెనుక ఎవరున్నారనేది ఈజీగా తెలుస్తుందని అటు ఎస్ఐబి వారు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు కావలసిన చర్యల్ని వేగంగా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సమంత నాగచైతన్య ఫోన్ ట్యాపింగ్ వల్లే విడిపోయారనే వార్తలు హల్చలవుతున్నాయి. నిజానికి సమంత నాగచైతన్యని పెళ్లి చేసుకునే ముందు యాడ్ ఫిల్మ్ మేకర్ రవివర్మ, మూవీ డైరెక్టర్ గౌతమ్ మీనన్, హీరో సిద్ధార్థ్, డైరెక్టర్ త్రివిక్రమ్ తోను కొన్ని రోజులు డేట్ చేయగా వారితో వర్కౌట్ అవ్వకపోయేసరికి ఆటో నగర్ సూర్య మూవీ నుండి నాగచైతన్యతో ప్రేమాయణం మొదలెట్టింది. ఇక అలా 2017 వరకు తన సినిమా కెరియర్ డౌన్ అవ్వడంతో నాగచైతన్యని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. అలా వీరి పెళ్లికి ముందుగా అక్కినేని ఫ్యామిలీ ఒప్పుకోలేదు. కానీ నాగచైతన్య మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ఉండడంతో ఒక కండిషన్ మీద అక్కినేని వారు ఈ పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. అదేంటంటే పెళ్ళయ్యాక సమంత సినిమాల్లో నటించకూడదని చెప్పడంతో ఆ కండిషన్ కి వీరిద్దరూ ఒప్పుకోవడంతో 2017లో గ్రాండ్ గా వీరిద్దరికి గోవాలో పెళ్లి జరిపించారు. అలా పెళ్ళయ్యాక సమంత భర్తతో కలిసి అత్తామామలతో కాకుండా వేరు కాపురం పెట్టింది. అలా నాగచైతన్య షూటింగ్ లో బిజీగా ఉంటే సమంతకి ఇంట్లో ఒంటరిగా ఉండటం అవ్వక నాగచైతన్యని రిక్వెస్ట్ చేసి కొన్ని రోజులు మూవీలో యాక్ట్ చేస్తానని చెప్పగా సమంతని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేని నాగచైతన్య అందుకు ఒప్పుకోవడం జరిగింది. ఇక అదే సమయంలో ఈమెను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. దీంతో పెళ్లికి ముందు పద్ధతిగా నటించిన సమంత పెళ్లి తర్వాత రెచ్చిపోయి సూపర్ డిలక్స్, ఫ్యామిలీ మ్యాన్ 2, పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్స్ చేయడంతో అక్కినేని ఫ్యామిలీ సమంతని ఇకపైన సినిమాల్లో నటించకూడదని, అమలా కూడా ఒకప్పుడు నీకంటే పెద్ద స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ పెళ్ళయ్యాక ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పడం జరిగింది. కానీ అదే సమయంలో సమంతకి హిందీ, తమిళ్, మలయాళం నుండి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ రావడంతో వీరి మాటల్ని ఆమె అప్పుడు పట్టించుకోలేదు. దీంతో నాగచైతన్యకి సమంతకి గొడవలు వచ్చి పెళ్లైన 4 ఏళ్లకే అంటే 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు సీరియల్స్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా తన సినిమా కెరియర్ ని మొదలుపెట్టినా తనకున్న రాజకీయ బలంతోనే ఆల్ ఓవర్ తెలంగాణలో జిమ్లని ఓపెన్ చేసి హైదరాబాద్ లో విల్లాలని, అపార్ట్మెంట్స్ ని గిఫ్ట్స్ గా తీసుకొని స్టార్ హీరోస్ పక్కన యాక్ట్ చేయడం గమనార్హం. ఇక ఇందులో గివ్ అండ్ టేక్ పాలసీయే తప్ప బలవంతం ఏమీ లేదనే చెప్పొచ్చు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరి హస్తం ఉందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, తెలిసి గాని తెలియక గాని మనసుకి తగిలే ఏ దెబ్బకైనా మనమే మూల కారణం. అది సరిగ్గా అర్థమైతే తిరిగి దెబ్బ తగలకుండా ఆపొచ్చు. ఇది ఫోక్స్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.